పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ రామసహాయం రఘురామరెడ్డి గారు, మరో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, మరో గౌరవ శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు, అట్లాగే గౌరవ చైర్మన్లు మువ్వా విజయబాబు గారు, మరో చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారు, ఉన్నతాధికారులు అందరికీ, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మనందరి ఎన్పీడీసీఎల్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకి, మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు జాలే ఆదినారాయణ గారు అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినంతవరకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతాంగ సోదరుడు కానీ, ఏ ఒక్క విద్యుత్ వినియోగదారుడు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ట్రిప్ కాకుండా, లో వోల్టేజ్ లేకుండా ఉండే విధంగా మాకు కొన్ని సబ్స్టేషన్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గంలో వారి కోరిక మేరకు ఈరోజు 5 సబ్స్టేషన్లు ఒకటేసారి శాంక్షన్ చేసుకోవటమే కాకుండా వాటికి భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఒక శాసనసభ నియోజకవర్గంలో ఒకటేసారి ఇన్ని సబ్స్టేషన్లు దాదాపు 40 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి సబ్స్టేషన్లు ఒకటేసారి ప్రారంభోత్సవం చేసుకోవటం మీ శాసనసభ్యుడు మీ పైన ఉన్నటువంటి ప్రేమ, మీకోసం ఆయన పడేటువంటి తపన వీటి ద్వారా స్పష్టంగా అర్థం అవుతా ఉంది. అందుకే అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఈ ప్రభుత్వం నుంచి ఈ శాసనసభ్యుడిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం పనిచేసేటువంటి నాయకులే నిజమైనటువంటి ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడా. అందుకే వారు నిత్యం ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇల్లు కావాలనో, సబ్స్టేషన్లు కావాలనో, రోడ్లు కావాలనో, వంతెన కావాలనో, కాలువలు కావాలనో, ప్రాజెక్టులు కావాలనో రకరకాలైనటువంటి సమస్యలతోనే కాగితాలు పట్టుకొని వస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినా, లేకపోతే రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కలిసినా, నన్ను కలిసినా, ఏ మంత్రిని కలిసినా కాగితాలు ఈ నియోజకవర్గ అవసరాల కోసం దరఖాస్తులు రాసుకొని వాటిని శాంక్షన్ చేపించుకునేంత వరకు కూడా వదిలిపెట్టకుండా పనిచేసేటువంటి ఒక శాసనసభ్యుడి నియోజకవర్గానికి దొరకటం నిజంగా అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మిత్రులారా, ఎందుకనంటే ఈ శాసనసభ నియోజకవర్గం అత్యంత దూరంగా రాష్ట్రానికి ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున గిరిజనులు ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గం, అట్లాగే వ్యవసాయం మీద పెద్ద ఎత్తున ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం కూడా. పేదలు, రైతులు, బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గం. అందుకోసమే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం నిత్యం అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని వారి అభివృద్ధి కోసం ముందుకు పోతూ భవిష్యత్తులో ఈ అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి శాసనసభ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి శాసనసభ్యుల్ని అభినందిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం చేసేటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మీ ముందు మాట్లాడుతూ ఉన్నాం.
ఇప్పుడే మన రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం తీసుకున్న కార్యకలాపాల గురించి చాలా స్పష్టంగా వివరించారు. వాటితో పాటు ఇంకా కొన్ని విషయాలు కూడా నేను మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రం వస్తే అందరి జీవితాల్లో మెరుగైనటువంటి భవిష్యత్తు ఉంటుందని, కుటుంబాలు బాగుపడతాయని, నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని, తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఎదుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంతో కూడా వెనకబడకుండా అన్ని రాష్ట్రాల కంటే ముందుకు పోయే దిశలో మనం ఎదుగుతామనేటువంటి ఆలోచనతోనే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రం కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేశాం. దాంట్లో భాగంగా శ్రీమతి సోనియా గాంధీ గారు నిజమే ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంపద ఇదంతా ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం వాడుకుంటే పెద్ద ఎత్తున మేలు జరుగుతుందనేటువంటి ఆలోచనతో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే అనేక రకాలైనటువంటి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని జలగల్లాగా పట్టి పీడించి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల శక్తిని జలగల్లాగా పీల్చి పిప్పి చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఆ పాలన నుంచి బయటపడాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వం రావాలని, ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మన బతుకులు బాగుపడవని ఆలోచన చేసి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకొని ప్రజల మధ్యకు వెళ్తూ ఉంటే సంవత్సర కాలం కూడా తిరగకముందే ఆ ఫామ్ హౌస్లో పడుకొని ఒక బహిరంగ సభని వరంగల్లో పెట్టుకొని ఆనాడు అడ్డగోలుగా సంపాదించినటువంటి డబ్బులతో వాహనాలు పెట్టి జనాన్ని తీసుకొని వచ్చి నోటికి వచ్చినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మాట్లాడితే బాధ అనిపించి వాస్తవ విషయాలు మీకు చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీతో పంచుకుంటున్నాను. ఆలోచన చేయండి. ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని ఇచ్చాం మీకు. ధనిక రాష్ట్రం ఇస్తే 7.5 లక్షల పైబడి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాం. పోనీ 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏమన్నా ప్రజా సంక్షేమం కోసం ఏమన్నా కార్యక్రమాలు చేశారా? మీరు చెప్పినటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా ఇచ్చారా? మీరు చెప్పిన 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిన మాట నిజం చేశారా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పారు, ఇచ్చారా? ప్రతి మండలంలో 3ంటికి తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు పాఠశాలలు కడతామని చెప్పారు, కట్టారా? ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు తగ్గకుండా నీళ్లు ఇస్తాము, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడతామని చెప్పారు, పెట్టారా? మరొక పరిశ్రమను ఏమైనా పెట్టారా? ఓ పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు ఏమైనా కట్టి ఒక నాగార్జున సాగర్ లాగానో, ఒక శ్రీశైలం లాగానో, ఒక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు లాగానో, ఒక కడియం ప్రాజెక్టు లాగానో, లేకపోతే ఒక దేవాదుల ప్రాజెక్టు లాగానో, లేకపోతే ఒక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు లాగానో ఏమైనా కట్టారా అంటే ఏదీ లేదు. ఇచ్చిన హామీలు చేయలే, తెచ్చిన డబ్బులు పెట్టి ఇటువంటి ప్రాజెక్టులు కట్టలేదు. కట్టక ఒక కాళేశ్వరం కడితే అక్కడ వద్దయ్యా బాబు అది కరెక్ట్ కాదని చెప్తే 1,00,000 కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ గోదావరిలో పోసి ఇవాళ అది కుంగిపోయేటట్టు చేసి ఆ డబ్బులు కూడా దేనికి పనికి రాకుండా చేసి అంతిమంగా అన్నీ చేసి రాష్ట్రాన్ని దివాళా దీపించి రాష్ట్ర సొమ్మంతా కాజేసి మళ్ళీ తిరిగి తగుదనమ్మా అని వచ్చి ఈరోజు ప్రజల కోసం 7 లక్షల కోట్ల అప్పు మా మీద పడేసిపోయినా ఈ రాష్ట్రాన్ని కుదబెట్టి బ్యాంకులకి 7.5 లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఈ ప్రజలకు మనం ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు అందరూ ఆలోచన చేసి పేదవాళ్ళు ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆనాడిచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు రావట్లేదు.
మనం ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళందరికీ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు 22,500 కోట్ల రూపాయలతో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లని ఒకటే సంవత్సరం శాంక్షన్ చేసుకుని ఈరోజు ముందుకు పోతా ఉన్నామే. ఏమి కనపట్లేదా నీకు? ఉద్యోగాలు ఇస్తా అంటే రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటే పాపం బిడ్డలంతా చదివించుకొని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి బిడ్డలకి 10 సంవత్సరాలు గడిచినా ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయవచ్చు. మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయడమే కాకుండా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడమే కాకుండా దాదాపు 57,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒక సంవత్సర కాలంలోనే 57,000 ఉద్యోగాల్ని నియమించి నియామక పత్రాలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా మరో 30,000 ఉద్యోగాలకి ఈరోజు ప్రాసెస్ నడుస్తూ ఉందంటే దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఈ సంవత్సరంలోనే ఇవ్వాలనేటువంటి ప్రణాళికలతో ముందుకు పోతా ఉన్నాం. ఏమి కనపట్లేదా మీకు? ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో బహుశా అందరికీ అవకాశాలు రాకపోయినా కూడా లక్షలాది మంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి స్వయం ఉపాధి పథకం కింద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని దాదాపు 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి రాజీవ్ యువ వికాసం అనేటువంటి కార్యక్రమాన్ని 9,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే మొదలుపెట్టి మీ అందరి చేత అప్లికేషన్లు పెట్టి జూన్ 2వ తారీఖు నాడు వాళ్ళందరికీ శాంక్షన్ లెటర్లు ఇస్తామని చెప్పామే. 5 లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడానికి రాజీవ్ యువ వికాసం అనేటువంటి కార్యక్రమాన్ని 9,000 కోట్లు 10 సంవత్సరాలు ధనిక రాష్ట్రం 7.5 లక్షల కోట్లు అప్పు తెచ్చాం. ఏమి ఆ రోజు ఆలోచన రాలేదు? ఈ నిరుద్యోగ యువతి యువకుల కోసం ఇటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చేద్దాం ఎందుకు ఆలోచన చేయలేదు? ఈరోజు మాకు ఆ భారం ఉన్నప్పటికి కూడా వాళ్ళ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామే. మేమే ఏ సంక్షేమ కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టిన దాన్ని ఆపలేదే. కళ్యాణ లక్ష్మి ఆపలేదు, లేకపోతే రైతు భరోసా కార్యక్రమాన్ని మీరు 10,000 ఇచ్చినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మేము ఎకరానికి 12,000 పెంచామే. నువ్వు 10 ఏళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అంటే చేయకపోతే మేము వచ్చినటువంటి 4-5 నెలల్లోనే దాదాపు 21,560 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేశామే. నువ్వు ₹1,00,000 చేయకపోతే మేము కనీసం 2 లక్షల వరకు మొదటి సంవత్సరంలోనే, నువ్వు 10 ఏళ్ళు చేయకపోయినావు, మేము మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల పైబడి ఇవాళ రైతాంగ సోదరులకు ఇచ్చామే. నువ్వు 10 సంవత్సరాల రైతు సోదరుల కోసం ఏమి పట్టించుకోకుండా ఇన్సూరెన్స్ చేయకుండా వదిలేస్తే మేము 1,970 కోట్ల రూపాయలతో రైతు సోదరుల కోసం ఇన్సూరెన్స్ కట్టామే. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుల కోసం కట్టాము. మీరు 10 సంవత్సరాలు కట్టలేదే. అంతెందుకు ఈరోజు సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికాన్ని ధనిక రాష్ట్రంగా డబ్బులు ఉండి మళ్ళీ ఇంకో 7.5 లక్షల కోట్లు అప్పు తెచ్చుకొని కూడా ఏం పేదవాళ్ళకి ఆ రోజు సన్న బియ్యం పెట్టాలన్న ఆలోచన నీకెందుకు రాలేదు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల కుటుంబాలు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి దాదాపు 13,000 కోట్ల రూపాయలతో వాళ్ళ సన్న బియ్యంతో రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి నెల ప్రతి మనిషికి 6 కేజీల లెక్క సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొని ముందు పోతుంది. ఏమి కనపట్లేదా మీకు? ఈరోజు పెద్ద ఎత్తున గిరిజన శాసనసభ నియోజకవర్గం ఇది. మేమేమో నీలాగా 7.5 లక్షల కోట్ల అప్పు చేయాలి. ఉన్న దాంట్లోనే అదనంగా పన్నులు కూడా వేయలేము.
గిరిజనులు మన బిడ్డలు, మన రాష్ట్ర బిడ్డలు ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇస్తే ఆ ఇచ్చిన పట్టాల్లో సాగు చేసుకోవడానికి కావలసినటువంటి వసతులు లేకపోతే ప్రతి సంవత్సరం ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ కోసం ఏదైనా చేయాలని ఆలోచన చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కోరితే పాపం వాళ్ళు దున్నుకోవటానికి పోతే ఆ గిరిజన కుటుంబాలు ఆడవాళ్లను కూడా చూడకుండా చెట్టు కట్టేసి కొట్టినటువంటి నువ్వు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే సిగ్గు అనిపిస్తూ ఉంది మాకు. ఇందిరమ్మ ప్రభుత్వంగా, ప్రజా ప్రభుత్వంగా, పేదల ప్రభుత్వంగా మేము ఆలోచన చేశాం. ఇందిరా సవర గిరిజల వికాసం అనేటువంటి ఒక పథకాన్ని పెట్టి 12,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలందరికీ వ్యవసాయం చేసుకోవటానికి వాళ్ళకి సోలార్ పంప్ సెట్స్తో పాటు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్తో పాటు ప్లాంటేషన్, హార్టికల్చర్ మొక్కలతో సహా అన్ని పెద్ద ఎత్తున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ఒక పథకంగా తీసుకొని, ఒక ఉద్యమంలాగా తీసుకొని రేపు పొద్దున 18వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో, నాగర్ కర్నూలు జిల్లాలో, ఆనాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో చెంచుల కుటుంబాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గిరిజన కుటుంబానికి ఈ పథకాన్ని అందజేస్తాం. అక్కడ లాంచ్ చేయటం మొదలు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించి ఇందిరా సౌర జల వికాస కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మొదలు పెడతాం. అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గంలో కూడా మీ అందరి ముందు చెప్తా ఉన్నాం. ఆడ 18వ తారీఖు లాంచ్ అయిన తర్వాత మీ శాసనసభ్యుడు గ్రామాల తిరిగి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన కుటుంబాలందరికీ కూడా ఈ గిరి జల వికాసం ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొదలు పెడతాం. ఇది ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. అంతేకాదు ఈరోజు 200 యూనిట్ లోపల నేను అడుగుతా ఉన్నాను. చాలా గ్రామాల్లో ఈరోజు 80 నుంచి 85%, కొన్ని గ్రామాలైతే 90% కూడా ఉచితంగా 200 యూనిట్ల వరకు జీరో బల్బ్ కార్యక్రమాన్ని కరెంటు ఉచితంగా ఇస్తే 85 నుంచి 90% ప్రజలు ప్రతి గ్రామంలో ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. బిల్లు కట్టకుండా ప్రతి నెల వాళ్ళకి కరెంటు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తా ఉన్నాం. ఆ పేద కుటుంబాలందరిలో వెలుగు నింపుతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రజల తరఫున మీ అందరికీ ఇక్కడ నుంచి నేను సందేశం ఇవ్వదలుచుకున్నా. ఆ రోజు ధనిక రాష్ట్రం 7.5 లక్షల కోట్ల అప్పు తెచ్చావు. మరి ఆ రోజు పేదవాళ్ళ కోసం 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇద్దామని నువ్వు కానీ, నీ కొడుకు కానీ, నీ అల్లుడు కానీ ఎందుకు ఆలోచన చేయలేదు? ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి పేదలకు ఇస్తామంటే బయటకు వచ్చి వీళ్ళకి పాలన చేత కాదు, సర్వనాశనం చేస్తున్నారు అని చెప్తున్నారు. పాలన చేత కాదు అంటే ఏంటి? ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేయటం చేత కాదంటామా? నీలాగా రాష్ట్ర ప్రభుత్వానికి సంపదని దోచుకుంటే పాలన బాగా ఉన్నట్లా? అదే రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావాల్సినటువంటి పథకాలు రచన చేసి ప్రతి రూపాయి పోగేసి వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయటమే నిజమైనటువంటి పరిపాలన. ఆ పరిపాలన ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి ఆలోచన చేసి ప్రతి పథకాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. మరి మీరెందుకు ఆలోచన చేయలేదు? మేమేమో అదనంగా పనులేదే, మీలాగా 7.5 లక్షల కోట్లు అప్పు చేయలేదే. అయినా మేము ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఈరోజు అందరూ ఆలోచించే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేద కుటుంబం ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏ రోగమో ఏ ఇబ్బందో వస్తో చెట్టుకో పుట్టకో దండం పెట్టి
నేను బతికించుకోవాలని ఉన్నప్పటికి కూడా వైద్యం చేయించుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు, నీకు తప్ప దేవుడా అని పుట్టకో చెట్టుకో దండం పెట్టే కార్యక్రమంలో బతికేటువంటి జీవన స్థితిగతులు ఉన్న ప్రజలకి చెట్టుకు పుట్టక దండం పెట్టం కాదు, ఆసుపత్రికి వెళ్ళండి, ఆరోగ్యశ్రీ ఇస్తున్నా అని చెప్పి మొదలుపెట్టినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని 10 ఏళ్ళు గాలికి వదిలేసావే. ఈరోజు మేము రాగానే పేద ప్రజలకి ఈసారి 5 లక్షలు కాదు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి 90 లక్షల కుటుంబాలకు ఈరోజు 10 లక్షలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామే. ఇది కనపట్లేదా మీకు? ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం వాళ్ళ రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు మీ అందరికీ తెలిసింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా, తల్లిగారింటికి వెళ్ళాలన్నా, లేకపోతే దేవాలయానికి వెళ్ళాలన్నా, లేకపోతే బిడ్డలు చదువుకునేటువంటి పాఠశాలకు వెళ్ళాలన్నా, లేకపోతే పట్టణానికి పోయేదని తెచ్చుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఉచితంగా ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని, ఉచిత బస్సు రైడ్ని ఈరోజు మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంది. ఇదట బాగలేదట, మహిళలట తిరగొద్దట, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయాలని వరంగల్ సభలో మీటింగ్ పెట్టి చెప్తాడు. అయ్యా, మేము ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని దోపిడీ చేయడానికి అధికారంలోకి రాలేదు. మేము ఈ రాష్ట్ర సంపదని, వనరుల్ని, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి వచ్చాం తప్ప వాళ్ళ బంద్ చేయడానికి రాలని. నీలాగా బిడ్డలు చదువుకుంటా ఉంటే 10 ఏళ్ళు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో, హాస్టల్స్లో, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్స్లో పోయే పేషెంట్లకు సంబంధించి 10 సంవత్సరాలు నిత్యావసర ధరలు పెరిగాయి, కానీ వాళ్ళ పెట్టే ఆహారానికి సంబంధించి మాత్రం ₹1 పెంచలేదు. పోషకాహారాలు ఇవ్వాల్సినటువంటి హాస్టల్స్లో సరైనటువంటి డబ్బులు రాక, వాళ్ళు పెట్టలేక బిడ్డలు అల్లాడుతూ ఉంటే చదువుకోవాలని కోరుకున్నటువంటి తల్లులు వాళ్ళ ఆకలి తీరపోయిన బిడ్డ నువ్వు ఆండే ఉండి చదువుకోవాలని చెప్పి వీళ్ళు కన్నీరు పెడుతూ ఆ పాఠశాలలో అట్లాగే 10 సంవత్సరాలు ఉంచారు. ఆలోచన చేశాం మేము, ఈ బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్, ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా ఈ బిడ్డల భవిష్యత్తుతోనే ముడిపడి ఉందని చెప్పి రాగానే 40% డైట్ ఛార్జెస్ పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. అంతేకాదు, వాటితో పాటు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణ బిడ్డలు ఎదగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 25 ఎకరాలకు తగ్గకుండా ఉండేటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఇంగ్లీష్ మీడియంలో ప్రపంచ స్థాయిలో పోటీ పడేటట్టుగా మొదటిసారి ఈ రోజు దేశ చరిత్రలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణ రాష్ట్రంలో శాంక్షన్ చేసి, చివరికి అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గంలో కూడా పాఠశాలను శాంక్షన్ చేశాం. భూమి పూజ చేసుకొని ముందు పోయే కార్యక్రమాన్ని, బహుశా ఇక్కడ భూమి పూజ కూడా 1 వారం రోజుల్లో భూమి పూజ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటున్నామని చెప్తున్నాం. ఈ పాఠశాల మొదలు పెట్టడానికి ఆల్రెడీ నిధులు కూడా కలెక్టర్ గారికి పంపించాం. ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, పుస్తకాలు ఇస్తారు, యూనిఫామ్ ఇస్తారు, పొద్దునే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం టీ స్నాక్స్ ఇస్తారు, మళ్ళీ భోజనం పెడతారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబుద్ధులు నేర్పుతారు. అత్యంత ఆధునిక పాఠశాలతో పాటు క్రీడా ప్రాంగణాలతో ఏ ప్రైవేటు పాఠశాలలో లేనటువంటి ప్రమాణాలతో ఈ పాఠశాలను మొదలు పెడతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రజల బిడ్డల బాగోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. ఇన్ని పెద్ద ఎత్తున చేసుకుంటూ పోతా ఉంటే ఆయనట సంవత్సర కాలం 10 ఏళ్ళు సంపదనంతా దోసుకొని మమ్మల్ని రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి 7.5 లక్షల కోట్లు తెచ్చి దాన్ని ఖతం చేసి ఫామ్ హౌస్లో సంవత్సరంన్నర పడుకొని బయటకు వచ్చి వరంగల్లో సభ పెట్టి
ఈ కాంగ్రెస్ వాళ్ళు నాశనం చేస్తున్నారని చెప్తున్నారు. ఏంటి నాశనం చేయటం? పాఠశాలలు పెట్టడం నాశనం చేయటమా? లేకపోతే ఇప్పుడు చెప్పుకున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ వాటితో పాటు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని మీరు గాలికి వదిలేసిపోతే వాటన్నింటిని లెక్కగట్టి 6 నెలల్లో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు, సంవత్సర కాలంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు, రాబోయే 4 సంవత్సరాల్లో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి లెక్కగట్టి వాటిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకునే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్ నగరం అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ వస్తున్నటువంటి అభివృద్ధితో ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ మనం సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉందన్నటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మనం మొదలుపెట్టినటువంటి ఇందిరా క్రాంతి పథం, ఐకేపీ డ్వాక్రా సంఘాలు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే 10 ఏళ్లను అధికారంలో ఉండి పాపం మహిళలందరినీ గాలికి వదిలేశారు. ఈరోజు మన ప్రభుత్వం రాగానే మళ్ళీ డ్వాక్రా సంఘాల అందరినీ పోగేసి ఆ డ్వాక్రా సంఘాలకి మహిళలకి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. ఆ మహిళలకి వ్యాపారాలు చేపించబోతా ఉన్నాం, యాంటీలు పెట్టిస్తా ఉన్నాం, ఆర్టీసీ బస్సులు ఇప్పిస్తా ఉన్నాం, సౌర విద్యుత్ పెట్టేటువంటి పరిశ్రమను వాళ్ళతో పెట్టిస్తా ఉన్నాం. అంతిమంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రంలో నేను తలెత్తుకొని గర్వంగా నేను బతకగలిగినటువంటి పరిస్థితితో ప్రతి మహిళ అభివృద్ధి కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు ముందు చేసుకొని పోతా ఉన్నాం. ఇన్ని చేసుకొని పోతా ఉంటే మహిళలకు ఇస్తే అన్యాయం అంటాం, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తే అన్యాయం అంటాం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద రాజీవ్ యువ వికాసం పెడితే అది అన్యాయం అంటాం, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇస్తే అది అన్యాయం అంటాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అది అన్యాయం అంటాం, బిడ్డలు చదువుకోవటానికి పాఠశాల పెడితే అది అన్యాయం అంటాం, రైతాంగ సోదరుల కోసం ఇన్సూరెన్స్ కట్టి వడ్డీ లేని రుణాలు ఇచ్చి లేకపోతే వాళ్ళకి రుణమాఫీ చేసి రైతు భరోసా ఇచ్చి అన్న ఒడ్లు కొనుగోలు చేసేటువంటి కార్యక్రమంలో 500 రూపాయల బోనస్ ప్రతి క్వింటాకి ఇస్తే అది అన్యాయం అంటాం. ఎవరికి ఏం చేసినా అన్యాయం అంటావు. చివరికి నువ్వు నీ కుటుంబానికి సంబంధించిన నీ పార్టీకి సంబంధించిన నలుగురు ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటే అది న్యాయమా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకి సంపదని పంచితే అన్యాయమా? మేమంతా 4 కోట్ల మంది ప్రజలు పంచడానికే ప్రయత్నం చేస్తాం తప్ప నీలాగా నీ కుటుంబానికి సంబంధించిన నలుగురు దోపిడీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఒప్పుకోదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మీ అందరితో ఈ కార్యక్రమం ఆలోచన చేసి మేము మాట్లాడదలుచుకున్నాం. మిత్రులారా, ఆలోచించే ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. భవిష్యత్తులో వీటితో పాటు అనేక కార్యక్రమాలను మొదలుపెట్టే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నామని చెప్తూ తెచ్చుకున్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, ప్రజల కోసం పనిచేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని అల్లరిపాలు చేసి అబాపాలు చేసి తిరిగి దొరల పాలన తెచ్చుకోవాలనే దోపిడీదారులంతా ఏకమవుతూ ఉన్నారు. అటువంటి దోపిడీదారులు మాటలు నమ్మవద్దని, ఆ దోపిడీదారులందరినీ దూరంగా ఉంచాలని, అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్య ప్రజా సంక్షేమ అసలు సిసలైన ఇందిరమ్మ ప్రభుత్వ పాలనే మెరుగైన పాలన అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఓటాం చెప్పవలసిందిగా రాజు చౌహాన్ గారిని ఆహ్వానిస్తున్నాను.
శంకుస్థాపన మహోత్సవానికి ఇచ్చేసి మన గౌరవ అక్షరాపేట ఎమ్మెల్యే ఆదినారాయణ గారికి ఈ నియోజకవర్గంలో ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న 39 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టబోతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం గౌరవ మల్లు భట్టి విక్రమార్క గారికి మరియు రెవెన్యూ మినిస్టర్ గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే విలోగాన్ని విచ్చేసిన మన రఘురామారెడ్డి ఖమ్మం ఎంపీ గారికి